సుషేనుడి చికిత్స ఫలితంగా లక్ష్మణుడు మళ్లీ ప్రాణం పోసుకుని ఆరోగ్యంగా యుద్ధరంగంలోకి అడుగుపెడతారు. సుషేనుడు తన జీవితాన్ని, వైద్యవృత్తిని ధర్మానికి అనుగుణంగా నడిపించారు. ధర్మాన్ని బలపరుస్తూ దాని విజయానికి సహకరించడం చాలా ముఖ్యం. ధర్మం ఎప్పుడూ ఏ పక్షానికీ చెందదు, ఇది విశ్వవ్యాపం. సుషేనుడు రావణుడి ఆస్థానంలో ఉన్నప్పటికీ మానవ ధర్మాన్ని అంటే ప్రాణాలను కాపాడటాన్ని అనుసరించడం వలన ధర్మానికి మద్దతునిచ్చారు. తన వైద్య జ్ఞానాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రాణాలను రక్షించడానికి ఉపయోగించడం ద్వారా సుషేనుడు తన జ్ఞానానికి సార్థకత చేకూర్చారు. సుషేనుడి చర్యలు శత్రుమిత్ర భేదం లేకుండా న్యాయం మరియు నీతిని సమతుల్యం చేశాయి. ఇది అంతిమంగా ధర్మ విజయాన్ని సులభతరం చేసింది. ఈ సందర్భం సుషేనుడి గొప్పతనాన్ని, ఆయన వైద్యనీతిని నిరూపిస్తుంది. సుషేనుడి దృష్టిలో రోగికి సహాయం చేయడమే పరమధర్మం. యుద్ధంలో పక్షాల కంటే ప్రాణానికి ఎక్కువ విలువనిచ్చారు. ఆయన లక్ష్మణుడిని రక్షించాలనే నిర్ణయం రామాయణంలో కీలక మలుపునకు దారితీసింది. లక్ష్మణుడు బ్రతకడం వలన శ్రీరాముడికి ధైర్యం వచ్చి యుద్ధాన్ని ముందుకు నడిపించగలిగారు. సుషేనుడి పాత్ర ద్వారా రామాయణం మనకు జ్ఞానం, నైపుణ్యం ఏ పక్షానికీ చెందినవి కావు, అవి మానవ శ్రేయస్సు కోసం ఉపయోగపడాలని సందేశమిస్తుంది. ఒక గొప్ప వైద్యుడిగా, మానవతావాదిగా సుషేనుడి పాత్ర చిరస్మరణీయం. ఈయన నిస్వార్థ సేవ మరియు అపారమైన వైద్య జ్ఞానం వల్లే లక్ష్మణుడి జీవితం నిలబడింది, యుద్ధ ఫలితం రామచంద్రుడికి అనుకూలంగా మారింది. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు.